మంచిర్యాల జిల్లా భీంపూర్లో కుల బహిష్కరణ కలకలం రేపింది. చంద్రశేఖర్ భార్య తానక్క కాంగ్రెస్ నుంచి వార్డు మెంబర్గా గెలుపొందారు. అయితే కుల పెద్దలు వారిని బీఆర్ఎస్లో చేరాలని ఒత్తిడి తెచ్చారు. అందుకు ఒప్పుకోకపోవడంతో కుల బహిష్కరణ చేశారు. తానక్క కుటుంబానికి ఎవరూ సహాయం చేయవద్దని, ఉపాధి పనులకు కూడా పిలవకుండా వెలివేశారు. దీంతో కన్నేపల్లి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా భీంపూర్లో కుల బహిష్కరణ కలకలం రేపింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, యశస్యామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్ ను బీఆర్ఎస్ లో చేరమని కులానికి సంబంధించిన పెద్దలందరూ బలవంతం చేయడం కలకలం రేపింది. దీనికి అతను అంగీకరించకపోవడంతో వారి కుటుంబం మొత్తాన్ని కూడా కుల బహిష్కరణ చేశారు. గ్రామంలో జరిగే ఏ కార్యక్రమాన్ని కూడా పిలవడం లేదు, చివరికి ఉపాధి హామీ పనులు కూడా పిలవడం లేదని చెప్పి వాపోతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేదు. మీరు కులంలో చేర్చుకోవాలని చెప్పినట్టు కూడా బాధితులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద కూడా ఒక అధికార పార్టీకి సంబంధించిన వార్డు సభ్యులను బీఆర్ఎస్ లో చేరాలని మిగతా గ్రామస్తులు కులస్తులంతా కూడా కుల బహిష్కరణ చేయడం స్థానికంగా కలగడం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఖచ్చితంగా కూడా కుల బహిష్కరణ చేస్తే చట్టపరంగా చర్యలు పోలీసులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. నా భార్య కాంగ్రెస్ పార్టీలో గెలిచింది, ఏకగ్రహం గెలిచిన కాడికి వెళ్ళి నా భార్య మమ్మల్ని నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావని మా పార్టీలో అత్తేనే కనువ కప్పుకుంటేనే మా కులంగా రాణిస్తాం, లేదు రానియం. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కనువ కప్పుకుంటేనే నువ్వు కులంగా రాణిస్తాం, నువ్వు పనులు చెప్తాం, నిన్ను నువ్వు మా కులంలో ఉంచుకుంటాం అంటారు. దీనికోసం కూడా పిటిషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఏం పట్టించుకోలే. అధికారులు దయచేసి నాకేం పని కూడా చెప్తలేదు. ఊరోళ్ళు ఏదన్నా న్యాయం చేయాలి మీరు.